రమేష్ అతని బ్రదరు రాము వేరే వేరే చోట్ల ఉన్నారు. జోగి రమేష్ కొడుకు రాజీవ్, ఇతర వైసీపీ నేతలందరూ ఈలోపు అక్కడ మొత్తం ఎంత హంగామా సృష్టించాలో అంత హంగామా సృష్టించారు. అంటే దాదాపు 2.5-3 గంటల పాటు విపరీతమైన హైడ్రామా తర్వాత మొత్తానికి బయటకు వచ్చి పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. నకిలీ మద్యం అంటే 2019 నుంచి 24 మధ్య 5 ఏళ్ల పాటు కల్తీ మద్యం దందా విపరీతంగా నడిపించారు. నేను మాట్లాడుతోంది కల్తీ మద్యం గురించి, ఆ లిక్కర్ స్కామ్ గురించి కాదు. అదొక భారీ వ్యవహారం, ఇదొక చోటామోటా వ్యవహారం. అది దాదాపు 1,00,000 కోట్ల దగ్గర అయితే ఇది కూడా ఒక కొన్ని వేల కోట్ల వ్యవహారం. ఇందులో అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరైతే చెడ్డీ దోస్తున్నాడో జోగి రమేష్కి ఎప్పటి నుంచో కలిసి వాళ్ళిద్దరూ ఈ వ్యాపారం చేసేవారు. తర్వాత లిక్కర్ పాలసీ వచ్చిన తర్వాత ఇక జోగి రమేష్ అతని సోదరుడు జోగిరాము తప్పుకున్నారు ఈ లిక్కర్ వ్యాపారం నుంచి. అంతకుముందు ఇంకా ఎన్నో అరాచకాలు ఉన్నాయి, భూదందాలు, అలాగే అగ్రిగోల్డ్ అతిపెద్ద భారీ స్కామ్లో అతని రోలు, ఇవన్నీ ఉన్నాయి. సో నిన్న అతను అరెస్ట్ అవుతున్నప్పుడు కింద చూస్తే ఒక గొప్ప పోరాట యోధుడు ఏదో ఉద్యమం చేసో పోరాటం చేసో పోలీసులు అరెస్ట్ చేస్తుంటే ఏ స్థాయిలో ఉంటుందో బిల్డప్ ఆ స్థాయిలో ఉంది. క్లియర్గా అద్దెపల్లి జనార్దన్ రావుతో ఉన్న వాట్సాప్ చాట్ ఉంది పోలీసుల దగ్గర, అతను ఇచ్చిన వాంగ్మూలం ఉంది. ఈ దొంగ మద్యం, కల్తీ మద్యం తయారు చేసి ఎక్కడ నగరం నడిబొడ్డిన విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర వీళ్ళు ఆఫ్రికాలో ట్రైన్ వచ్చినట్టుగా చేసి మొత్తం యాజ్టీజ్గా కాపీ పేస్ట్ ఆఫ్రికాలోనే వీళ్ళని తన్ని తరివేశారు. సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి కంపెనీ అక్కడ రెడ్డిస్ పేరుతో కంపెనీ పెడితే సాక్షాత్తు అక్కడ ఆఫ్రికా మంత్రి దాని మీద రైడ్ చేసి ఆ కంపెనీ మోయించి, ఎందుకంటే అక్కడ వీళ్ళు లిక్కర్ని నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఇంతకుముందు ఉండదు, శాచెట్స్ రూపంలో మన షాంపూ పేస్ట్ శాచెట్స్ ఉంటాయి కదా, ఆ శాచెట్స్ రూపంలో అమ్మేవారు ఆఫ్రికాలో. ప్రభుత్వమే రంగంలోకి దిగి దాన్ని మోయించి వాళ్ళని బయటికి పంపించాక ఇక అక్కడికి తీసుకొచ్చి దుకాణం ఇక్కడ పెట్టారు. సో కొన్ని కోట్ల రూపాయలు జోగి రమేషే జనార్దన్ రావుకి నేను సాయం చేస్తాను అని చెప్పి ఆఫ్రికా వెళ్లే ముందు వచ్చే ముందు రెగ్యులర్గా మాట్లాడుతూ, అంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి. అంటే వీళ్ళు ఏ స్థాయిలో ఈ చెత్తరాజుకేం చేశారంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ కల్తీ మద్యం తయారు చేయించి అమ్మిస్తున్నారట, ఇంకేం పని లేదు. అంటే ప్రభుత్వం రెండోసారి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చాక 3 పార్టీలు కలిసి ఆ ముందున్న తలకాయ నొప్పులు, వైసీపీ తగలేసిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని పెట్టడము, అభివృద్ధి, పెట్టుబడులు, ఈ గొడవలో వీళ్ళుంటే కల్తీ మద్యం సెంటర్లు పెట్టించట, కల్తీ మద్యం అమ్మించి ఆ డబ్బులు వెనకేసుకుందామని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సెలవిస్తారు. అరే జనార్దన్ రావు నాకు తెలుసు, నేను మాట్లాడుతున్నానని జోగి రమేష్ చెప్తే ఈయన ప్రెస్ మీట్ పెట్టి 2 ఫోన్లు చూపించి 2 ఫోన్లు చెక్ చేసుకోండి, ఇందులో ఏమైనా ఆధారాలు ఉన్నాయంటాడు. ఈయన క్లీన్ చిట్ ఇచ్చేస్తారు ముందే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దీన్ని మొత్తం తెలుగుదేశం పార్టీకి అంటకట్టే ప్రయత్నం చేశారు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, చోటామోటా లీడర్లు డబ్బుల కోసం కక్కుర్తిపడే బ్యాచ్ అక్కడక్కడ చేతులు కలపచ్చు. అలాంటి జనార్దన్ రెడ్డి అనే ఒక నాయకుడిని పార్టీ నుంచి వెంటనే తన్నిదరం వేశారు, బయటికి వెంటనే పంపించారు ఈ విషయం బయటపడగానే. కానీ కూటమి ప్రభుత్వమే నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నట్టు ఇచ్చే కలరు, ఆ పాచికలు పారలేదు. మొత్తానికైతే నిన్న అతను అరెస్ట్ అయ్యాడు. సో రిమాండ్ విధించారు న్యాయమూర్తి ఈ నెల 13 వరకు. ఇప్పుడు ఈ డొంక తేగలాగితే మొత్తం అంతా డొంక బయటపడుతుంది. అంటే అందులో హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, ఇంకా కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది? లిక్కర్ స్కామ్ మనం చూసాం, ఎక్కడ లాగితే అది ఎక్కడ దాకా వెళ్ళింది, తాడేపల్లి ప్యాలెస్ దాకా అని. మరి కల్తీ మద్యం వ్యవహారం కూడా అంటే చిన్న చిన్న అమౌంట్లు కదా, మరి ఇవి 1000 కోట్లు అంటే పెద్ద అమౌంట్లు కాదు, వాళ్ళకి 100 కోట్లు. సో మరి ఇది కూడా ప్యాలెస్ దాకా వెళ్తుందా? నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అన్నట్టు జోగి నుంచి జగన్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎంత అన్యాయంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ గుడి దగ్గరే చేతిలో హారతి కర్పూరాలు వెలిగించుకుని మనుషులను మోసం చేయొచ్చు, భగవంతుడిని దేవతల్ని కూడా మోసం చేయడానికి ఏమాత్రం వెనకాడరు. అంటే మైండ్ సెట్స్ ఇంకా అలాగా వైరింగ్ అలాగా డెవలప్ అయిపోయింది. దానికి ఎవరు హెల్ప్ చేయగలుగుతారు? ఇక ఆయన జైలుకి వెళ్తూ చంద్రబాబు కబడ్దార్, లోకేష్ జాగ్రత్త, మీ ఎంత చూస్తా, మీకు కుటుంబాలు ఉన్నాయని ఇంకా ఆయన ఏది పడితే అది ఊగిపోయాడు ఆయన. సో అంటే దొంగే దొంగ అన్నట్టు తప్పు చేసింది వాళ్లే, ఆ తప్పుని ఇంకొకటి మీద నెట్టేయడానికి ప్రయత్నం చేసింది వాళ్లే, దొరికిపోయిన తర్వాత మహాత్ముల్లా కలరంగిచ్చుకునేది వాళ్ళే. బట్ ఆధారాలన్నీ లేకుండా మీకు లిక్కర్ స్కామ్లో చూశారు కదా, ప్రతి ఇంచ్ డీటెయిల్ పట్టుకుని
సిట్ ఎంత లోతుగా దర్యాప్తు చేసి ఒక్కొక్కరిని బయటికి లాగిందో ఇందులో కూడా అంతే. ఈ కల్తీ మద్యం కేసులో కూడా అంతే. వేరే పార్టీల వాళ్ళు ఉంటారా, ఉంటే వాళ్ళని కూడా లోపలేస్తారు. ఏముంది ఇక్కడ, పార్టీలతో సంబంధం లేదు. ఆరోగ్యాలు పాడైపోయి ఇంకా కొంతమంది మంచాన పడి ఉన్నారు బయటికి రాకుండా ఈ దొంగ మద్యం నకిలీ మద్యం తాగి. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఈ అంశం ఎక్కడి దాకా వెళ్తుంది, జోగి రమేష్ అన్ని ఆధారాలతో అరెస్ట్ అయ్యాడా? ఎందుకంటే ఆయన కక్షపూరిత అరెస్ట్ అంటున్నాడు. నాకు తెలుసు నా మీద కక్ష కట్టాడు, అప్పట్లో నేను చంద్రబాబు ఇంటికి వెళ్ళాను, అప్పటి నుంచి నా మీద కక్ష కట్టాడని ఆయన వాపోతున్నాడు. నిజంగానే కక్ష ఉందా? ఆధారాలు ఉన్నాయా?